సార్ రష్యా నుంచి 4వ S-400 ఇండియాకు వచ్చింది. మరో 6 త్వరలోనే వస్తాయి అని చెప్పి మనకు తెలుస్తోంది. సో అసలు S-400 ప్రాధాన్యం ఏంటి సార్? ఎస్ అంటే ఇప్పుడు రష్యా నుంచి ఒక ఒక గుడ్ న్యూస్ అనమాట ఇండియాకి. ఏంటంటే అది రష్యా మనకి 4th S-400 ట్రయంఫ్ ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి మనం పంపడం జరిగింది. ఇందులో ఏంటంటే సెన్సార్స్, రాడార్స్, ఎయిర్ డిఫెన్స్కి సంబంధించి యాంటీ మిసైల్ సిస్టమ్స్ అనేవి ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఇది ఒక పెద్ద సిస్టమ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే $1.05 బిలియన్ అంటే ఆల్మోస్ట్ $1 బిలియన్ విలువ అనమాట ఒక్కో మిసైల్ సిస్టమ్. ఆ ఒక మిసైల్ సిస్టమ్ అంటే ఆల్మోస్ట్ 9,500 కోట్ల రూపాయలు విలువ అనమాట. ఇది 4th, ఇప్పటికే 3 వచ్చినాయి. ఈ మూడిట్లు మనకి అదాంపూర్ పంజాబ్ దగ్గర, ఇంకొకటి ఏంటంటే ఇటు చైనా సిక్కిం దగ్గరలో బోర్డర్ దగ్గర, ఇంకోటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఢిల్లీ దగ్గర మనం మోహరించాం. కానీ ఇప్పుడు సరిపోవు కాబట్టి ఆల్రెడీ మనం 2018లోనే 5 ఇట్లకి ఆర్డర్లు ఇస్తే ఇప్పుడు 4th వచ్చింది. ఇంకోటి నవంబర్లో రాబోతుంది. వీటితో పాటు ఇంకొక 5 కూడా భారతదేశం రీసెంట్గా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇంకొక $6 బిలియన్ పెట్టి చూడండి ఎంత అంటే $10 బిలియన్ మనం పెట్టామంటే ఎంత విలువైందో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చూడొచ్చు. ఇప్పుడు వచ్చిన 4th మిసైల్స్ని అంటే S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా భారతదేశం రాజస్థాన్ దగ్గర మోహరించబోతుంది అని తెలుస్తుంది. అంటే ఏంటి, ఎగ్నెస్ట్ పాకిస్తాన్కే మనం మోహరించబోతున్నాం. రాజస్థాన్ దగ్గర అంటే ఆల్మోస్ట్ ఇటు కరాచీ ఏరియా నుంచి ఇటు లాహోరు, పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ సిటీస్ని, ఇటు లాహోర్ ప్రాంతం నుంచి వచ్చే మొత్తం ఎయిర్ బేస్ నుంచి వచ్చే మిసైల్స్, ఎయిర్ బేస్ నుంచి వచ్చే అక్కడ నుంచి వచ్చే డ్రోన్లని, అక్కడ నుంచి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్లు అన్నిటినీ కూడా ఇది గురి చూసి ఆపేయగలిగిద్ది అనమాట. ఎందుకు రాజస్థాన్ దగ్గర పెడుతున్నారంటే ఇంక్లూడ్ గుజరాత్ను కూడా కవర్ చేస్తుంది. ఆల్మోస్ట్ గుజరాత్లో ఉన్న ఆయిల్ రిఫైనరీ, కాండ్రా దగ్గర ఉన్న ఆయిల్ రిఫైనరీ, రిలయన్స్ ఆయిల్ రిఫైనరీ కూడా అది కంటికి రెప్పలా కాపాడగలిగిద్ది అనమాట చాలా వరకు అనమాట. అందువల్ల రాజస్థాన్ దగ్గర పెడుతున్నారు, గుజరాత్ ఇది కవర్ చేస్తుంది. అంటే పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా మనం ఏంటంటే ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ 2.0కే ఇండియా సంసిద్ధం వ్యక్తం చేసి ఉందన్నమాట. అన్నిటికీ రెడీ అయింది. రీసెంట్గా కొత్తగా వచ్చిన CDS కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. మేము ఆపరేషన్ 2.0 సింధూర్ 2.0కి మేము సంసిద్ధంగా ఉన్నాయి. అందులో ఒక ఇన్నోవేటబుల్ పార్ట్, ఒక అవినాభావ సంబంధం ఉన్నదే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఒక డిఫెన్సివ్కు ఉపయోగపడుతుంది. అఫెన్సివ్ తర్వాత ఫస్ట్ డిఫెండ్ చేసుకోవాలన్నమాట. అది S-400 ఒక తిరుగులేని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అమెరికా ప్యాట్రాయిట్, తర్వాత ప్యాక్స్, దాంతోపాటు తర్వాత ఇటు రష్యా యొక్క ఇప్పుడు చైనా యొక్క HQ-9, HQ-19 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ల కంటే ఇది అత్యాధునిక క్షిపణి. అది మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాం, దాన్ని మనం విజువలైజ్ చేసాం. ఇప్పుడు 4th ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 రాజస్థాన్ దగ్గర మోహరించడం, ఇంకోటి 5వది వస్తుంది. ఈ 5వ దాన్ని తెచ్చి గుజరాత్ ముంబై దగ్గర మోహరించబోతున్నారు. ఇంకొక 5 ఆర్డర్ ఇచ్చాం. 5 ఒకటి రిలయన్స్ కాండ్లా ఎయిర్పోర్ట్లో ఉన్న సింధూర్, ఎందుకంటే అసిమ్ మున్నీరు రిలయన్స్ రిఫైనరీ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీని ఆయన టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుంది. కొన్ని లక్షల కోట్ల విలువైందనమాట. అక్కడే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం పెట్టే అవకాశం ఉంది, కరాచీని తర్వాత గుజరాత్ని కాపాడడానికి. తర్వాత ఇంకొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని హైదరాబాద్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, DRDO, తర్వాత BDL ఇలాంటివి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అనమాట మిసైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి. అక్కడ పెడతారు. ఒక గ్లోబల్ సిటీ కూడా. తర్వాత బెంగళూరుని డైరెక్ట్గా టార్గెట్ చేసే అవకాశం ఉంది చైనా పాకిస్తాన్ యుద్ధం వస్తే. కాబట్టి ఇండియా IT క్యాపిటల్ రక్షించాలి అక్కడ ఒకటి. తర్వాత ఇంకో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియా ఎకనామిక్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబై రక్షణకు ఒకటి ఉపయోగించే అవకాశం ఉంది. ఇక తర్వాత తెచ్చి ఇంకోటి చెన్నై దగ్గర కొన్ననకుళం, ఈ సౌత్ ప్రాంతాల్లో అక్కడ బ్లాంక్ వదలరు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర కొన్ని మిసైల్స్ అక్కడ దాకా చేరగలిగే ఉన్నాయి చైనా దగ్గర. కాబట్టి దాని రక్షణకు అక్కడ ఉపయోగిస్తారు, అక్కడ నేవీ నుంచి వచ్చే మిసైల్స్ని వీటిలో ఆపడానికి. కాబట్టి ఇండియాలో 10 అంటే ఇంకొక 1 or 2 yearsలో ఇండియా మొత్తాన్ని 10 S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో పెట్టబోతున్నారు. దాన్ని ఏమంటారంటే ఇండియా S-400 మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ షీల్డ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశించిన ఒక వ్యూహం ప్రకారం ఏంటంటే సుదర్శన్ చక్రంలో టాప్ మోస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, తర్వాత ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత బరాక్ 8 అనేది మధ్యస్థంగా ఉంటుంది, ఇండియన్ BMD అనేది ఒకటి ఉంటుంది, ఇంకా సౌత్ కింద ఏంటంటే IL అన్ని కింద ఉంటాయి అనమాట, SM-3 ఇలా కొన్ని. ఈ విధంగా 3 లేయర్స్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం పెట్టబోతున్నాం. దానిలో అత్యున్నతమైనదే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీంతో పాటు ఇండియా ఏంటంటే ఇప్పుడు S-500 ప్రెమిథియస్ అని ఇంకొక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా తయారు చేసింది. దీన్ని కేవలం ఒక్కటి అయినా ఇంపోర్ట్ చేసుకుని ఢిల్లీ దగ్గర
ఇంకా తిరుగు లేని అంటే ఇంక్లూడ్ హైపర్సోనిక్ మిసైల్స్ను కూడా మనం ఆపగలిగిద్ది అనమాట. ఈవెన్ నియర్ స్పేస్ శాటిలైట్లను కూడా అది కూల్చేయగలదు. అంత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో S-500 అనేది ఈ ప్రిమితేజ్ చేసి ఢిల్లీ దగ్గర మోహరించేలాగా చేస్తున్నారు. ఇది రష్యా అధ్యక్షుడు సెప్టెంబర్లో ఇండియా రాబోతున్నారు. ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గారు నవంబర్లో రష్యా వెళ్ళబోతున్నారు. ఈ టైంలో S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మనం తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఇండియా అనేది శత్రు దేశాలకు ఒక అభేద్యమైన విషయంగా డిఫెండ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ దేశమైన డిఫెండ్ అనేది చాలా ఇంపార్టెంట్, అఫెన్సివ్ కంటే ముఖ్యంగా. కాబట్టి ఇండియా ఒక శత్రు దుర్భేద్యంగా ఇండియా S-400 షీల్డ్ S-500 షీల్డ్తో మనం మోహరిస్తున్నాం. దాన్ని ఆపరేషన్ సుదర్శన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 4th రావడం అంటే ఇది పాకిస్తాన్కి చాలా కష్టం. ఇది చైనా కూడా ఒక దడ కలిగించే విషయంగా మనం చూడొచ్చు.